ఏదైనా కాలువలో వెళ్ళిపోతున్న వాళ్ళు మరి వాళ్ళ హెల్ప్ కోసం అడుగుతున్నప్పుడు గట్టు మీద ఉన్న వాళ్ళు వాళ్ళకి చెయ్యి అందిస్తే చాలా హెల్ప్‌గా ఉంటది కదా! మరి కొండ కోనల్లో జారిపోతూ, ఏ నూతిలోనో, గోతిలోనో పడిపోతూ హెల్ప్ కోసం మరి నువ్వు అరుస్తున్నప్పుడు మరి వారి చెయ్యి అందించి నిన్ను పైకి లాగితే ఎంత సంతోషం. అదే యాక్సిడెంట్ నుంచో నిన్ను తప్పిస్తే ఏ రకాలుగా అయినా సరే నీకు హెల్ప్ చేసిన వాళ్ళంటే నీకు చాలా సంతోషంగా ఉంటది. కానీ ఇప్పుడు నువ్వున్న సిట్యుయేషన్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ప్రతి సిట్యుయేషన్ నుంచి తన కుడి చేతిని అందించి నీకు సహాయం చేస్తానని ఆయన చెప్తున్నారు. మనుషులైతే కొన్ని సిట్యుయేషన్‌లో కొన్ని రకాలుగా చేయొచ్చేమో, దేవుడైతే నీ ప్రతి అవసరత విషయంలో, నీ ప్రతి మరి యాక్సిడెంటల్ జోన్స్‌లో కూడా నువ్వు ఉన్నప్పుడు, మరి హాస్పిటల్స్‌లో ఉన్నప్పుడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలోనైనా నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీకు సహాయము చేసేదనని చెప్పి నేను నా కుడి చేయి నీకు అందిస్తానని ఆయన ఆ ప్రేమమయుడు 2 చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రేమను ఆహ్వానించు, ఆయన ప్రేమను అనుభవించు. అలాంటి ప్రేమను నీకు దేవుడు దయచేయును గాక.